ఉంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని భావం అయితే వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకైతే గ్యాలరీ అనేది ఓపెన్ అనేది అవుతుంది అనమాట. ఫొటోస్ కూడా సెలెక్ట్ చేసుకొని మనమైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. 7-8 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉంటే ఎక్కువ పిక్స్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 7-8 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అనేది ఇచ్చేస్తున్నాను. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అనేది ఇచ్చేసేయాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఫొటోస్ అయితే 9:16 అయితే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనమైతే వాటర్ మార్క్ మీద క్లిక్ చేసి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వాటర్ మార్క్ అనేది రిమూవ్ అనేది అవుతుంది. కొంచెం ఒక 10 సెకండ్స్ అట్లా అయిన తర్వాత మనకైతే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అవుతుంది. అండ్ ఫొటోస్ అయితే ఫుల్ స్క్రీన్లో అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవాలి. అన్ని ఫొటోస్ కూడా ఫుల్ స్క్రీన్లో అయితే ఇంక్రీజ్ అనేది చేసుకోవాలి. అట్లా చేసుకుంటే మన వీడియో చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఫుల్ స్క్రీన్లో మంచిగా కనిపిస్తుంది. కాబట్టి ఫుల్ స్క్రీన్లో ఇంక్రీజ్ అనేది చేసుకోవాలి. అన్ని ఫొటోస్ కూడా అట్లనే ఫుల్ స్క్రీన్లో ఇంక్రీజ్ అయితే చేసుకోవాలన్నమాట. అన్ని ఫొటోస్ కూడా అట్లనే ఇంక్రీజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నాకు ఫొటోస్ కొంచెం లెంతీగా ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి నేను ఫొటోస్ అయితే కట్ చేసుకున్నాను. అన్ని ఫొటోస్ కూడా కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. అన్ని ఫొటోస్ కూడా కొంచెం కొంచెం కట్ చేయాలి. మరి లెంతీ బాగా నాకు అనిపిస్తుంది కాబట్టి కొంచెం కట్ చేస్తున్నాను. అండ్ అన్ని ఫొటోస్ కూడా అట్లానే కొంచెం కట్ చేసుకుంటూ అయితే వెళ్ళేసేయాలన్నమాట. అన్ని ఫొటోస్ కూడా అట్లనే కట్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక్కొక్క ఫొటోస్కి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫొటోస్ మధ్యలో ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే మనమైతే ఈ ఎఫెక్ట్స్ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు, కనిపిస్తాయి. అండ్ ఒక్కొక్క ఫోటోకి ఒక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సింపుల్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు టెంప్లెట్ వస్తుంది కాబట్టి ఎక్కువ హెవీగా ఉంటే బాగుండదు. టెంప్లెట్స్ ఇట్లా మన ఎఫెక్ట్స్ అనేది సింపుల్గా ఉంటేనే బెటర్. ఈ టెంప్లెట్స్ యాడ్ చేస్తాం కాబట్టి నేనైతే సింపుల్గా అయితే ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసి టెంప్లెట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మీకు టెంప్లెట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ డౌన్ చేసుకొని టెంప్లెట్ని జూమ్ అనేది చేసేయాలి. ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ అనేది చేసేయాలన్నమాట. ఫుల్ స్క్రీన్లో జూమ్ ఇంక్రీజ్ అనేది చేసుకోవాలి. టెంప్లెట్ మంచిగా చేసిన తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అనేది ఇచ్చేసేయాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత మనమైతే మళ్ళీ పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పిప్ ఆప్షన్లో మళ్ళీ లిరికల్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్లో అయితే ఇంక్రీజ్ అనేది చేసుకోవాలి. జూమ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అనేది ఇచ్చేసేయాలన్నమాట. చేసిన తర్వాత ఇచ్చేసిన తర్వాత అయితే బాగానే ఉంది. మనం ఎక్కడైనా కొంచెం మిస్టేక్స్ అయితే అవి అయితే సరిదిద్దుకోవాలి. కొంచెం ఫోటో లెంత్ ఎక్కువ తక్కువ ఇప్పుడే చూసేసుకొని ఎక్స్పోర్ట్ అనేది చేసేసుకోవాలన్నమాట. మళ్ళీ పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వీడియోకున్న ఆ వాల్యూ మొత్తం కూడా ఆఫ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. దానికి మనం లిరికల్ వీడియోకి ఏ సంబంధం ఉండదు కాబట్టి అసలు బాగుండదు కాబట్టి నేనైతే ఆఫ్ చేసుకోవాలి. అండ్ వాల్యూ మొత్తం కూడా ఆఫ్ చేసుకోవాలి. ఆ టెంప్లెట్కి ఉన్న వాల్యూ ఆఫ్ చేసుకున్న తర్వాత
ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో అనేది ఎక్స్పోర్ట్ కావడానికి ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 1080p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే వీడియో అనేది సేవ్ అవుతుంది.